కళా హృదయం ఉంటే చాలు మన కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఇందుకు ఉదాహరణే మట్టిని నమ్ముకుని ఆ మట్టితో అద్భుతాలు సృష్టిస్తున్న కళాకారుడు వీరనాగరాజు. చేతి వృత్తులు అంతరించిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా తరతరాలుగా ఆ వృత్తినే జీవనాధారంగా చేసుకుని మట్టితో కుండల నుంచి దేవుని బొమ్మల వరకు తయారు చేస్తున్న కొత్తూరు తాడేపల్లికి చెందిన వీర నాగరాజును కదిలిస్తే తన 40 సంవత్సరాల వృత్తిలో సృష్టించిన అద్భుతాలు వివరించారు. చేతితో తయారు చేసే ఆ మట్టి బొమ్మల వెనుక ఎన్నో కన్నీటి కష్టాలు. కుటుంబం మొత్తం పనిచేస్తేనే బతుకు బండి నడిచేది అంటారు నాగరాజు. మన వృత్తి, మన కుల వృత్తి మనం పోగొట్టుకోకుండా కుండే కదా అని తేలికగా తీసేస్తాం, కానీ అది ఒక కళ అని, మనకు ఉన్న కళారంగాల్లో ఇది ఒకటి అని ఖచ్చితంగా గుర్తించాల్సిందే. ఒక విధంగా చెప్పాలంటే వీరిని మట్టి బ్రహ్మలు అనడం సమంజసమే. మట్టి బ్రహ్మ వీర నాగరాజు తన తర్వాతి తరం ఈ కళకు పూర్తిగా దూరమవుతుందేమోనన్న ఆవేదన చెందుతూ తన 40 ఏళ్ల పయనంపై దీక్ష మీడియా ప్రత్యేక కథనం. వెల్కమ్ టు దీక్ష మీడియా. ఏంటి ఈరోజు కొత్తగా నా చేతిలో మట్టి వాటర్ బాటిల్ ఉందని ఆలోచిస్తున్నారా? ఈరోజు మనం ఈ వాటర్ బాటిల్ ప్రిపేర్ అవ్వడానికి ప్రాసెస్ ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి మట్టి కలెక్ట్ చేసినప్పటి నుంచి ఫైనల్గా ఈ రెడీ అయిన వాటర్ బాటిల్ మన చేతిలోకి రావడానికి ఉండే ప్రాసెస్ మొత్తాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. గత 40 సంవత్సరాలుగా చేతి వృత్తి చేస్తున్న వీర నాగరాజు గారు ఈ వస్తువుల్ని తయారు చేయడానికి ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎలా ఉంది అనే విషయాలన్నింటినీ ఈరోజు మనకి వివరించబోతున్నారు. నమస్కారం నాగరాజు గారు. నమస్తే అమ్మా. అసలు ఈ కుండలు తయారు చేసే పద్ధతి ఎలా మొదలు పెడతారండి? అదేనమ్మా, ఇక్కడ ఈ కుండలు తయారు చేసే ప్రాసెస్ ఎలాగంటే చెరువు నుంచి మట్టి తీసుకొచ్చి ఇది ఇలా లాట్లు కట్టి దీన్ని బట్టి దీన్ని తీసి బయట సూర్యకిరణాలకి ఆరబెట్టి దాన్ని తీసుకెళ్ళి వాటర్లో ఒక కుండీలాగా కట్టి వాటర్లో పోసి ఆ మట్టిని బాగా గిలకొట్టి దాన్ని వడకొట్టాలమ్మా, జల్లిళ్ళు లాంటిది పెట్టి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే దీన్ని ఇక్కడ ఆరబెట్టేసేసి ఇక్కడ ఈ ఉండ పొడి మట్టిని తీసుకెళ్ళి అక్కడికి రెండో ఐటమ్ కాడికి వెళ్తే గానీ ఆ విషయం చెప్పగలం. ప్రస్తుతం అనేది ఇక్కడ సూర్యకిరణాలు తగిలేటట్టు ఆరబెట్టుకుంటాం. ఈ మట్టి పేరు ఏమంటారు? ఈ మట్టి అనేది ఒక పేరు అనేది ఏం లేదమ్మా, ఇది ఎర్రమట్టి అంటాం. ఎర్రమట్టి అంటాం, మరి నల్లమట్టి అయినా పనికిరాదు. అంటే ఈ మట్టే వాడితేనే కుండలు బాగా ఈ మట్టే వాడితే దాంట్లో జిగురు అన్ని రకాలుగా దానికి సంబంధించి ఉంటుంది. కూలింగ్ కూడా బాగా అవుద్ది, బాగుంటది. మాకు తయారు చేసిన విధానంలో కూడా బతుకుదల అంటే కుండ ఎక్కువ రోజులు మట్టిలో పెడితే రావడానికి కూడా కొంచెం ఇదిగా ఉంటుందని చెప్పి ఎక్కువగా ఈ మట్టిని మేము తీసుకుంటాం. ఎక్కువ ఈ మట్టి ఎక్కువ ఏ ప్రాంతాల్లో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది? ప్రస్తుతానికి అయితే ఇది కొత్తూరు తాడేపల్లమ్మ, ఇది విజయవాడకి ఒక 10-11 కిలోమీటర్ల దూరంలో ఉంటది విజయవాడ నుంచి. ఇది మా చిన్నతనం నుంచి, నేను ఇప్పుడు నా దగ్గర 40 సంవత్సరాల పైనే కానీ లోపు కాదు, నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఇదే వరకు ఇక్కడి నుంచే మట్టి తీసుకెళ్ళి అక్కడ చేసేవాళ్ళం. అయితే ఈ సిటీలో మేము ఉండడానికి అవకాశం లేక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే స్థలాలు కొనుక్కొని ఇక్కడ ఈ మట్టి తీసుకొని ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ మేము చేసుకుంటా ఇక అదే జీవనం మీద అదే జీవితంలో అలాగే నడుస్తున్నాం. అది ఫస్ట్ ఐటమ్ ఇది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళి ఈ మట్టి ఇక్కడ ఆరబెట్టిన తర్వాత ఏం చేస్తారో చూద్దాం వెళ్ళి. ఓకే అమ్మా. ఫస్ట్ ఐటమ్ అది అయింది కదా, అది మట్టి ఆరబెట్టుకొని తీసుకొచ్చి ఇదిగో ఈ కుండీలో, ఇది గాబ్ అంటారు దీన్ని, దీంట్లో ఆ మట్టి తీసుకొచ్చి పోసి వాటర్ మనకి ఎంత కావాలో అంత దీంట్లో ఆ మట్టికి సరిపోయిన వరకు పోసుకొని దీంట్లో మట్టి పోస్తారు. ఈ మట్టి పోసిన దాన్ని ఇలా ఉంటది కదా, దీన్ని ఇలా కలిపితే పెరుగు అయిపోద్ది అంతా. మట్టి ఆరి ఉంటది కదా సూర్యకిరణాలుగా, ఆ పెరిగిన దాన్ని బాగా పెరుగులాగా తయారైపోద్ది అనమాట. మొత్తం ఈ నీళ్ళలాగా ఉండదు అప్పుడు ఆ మట్టి కలిసేటప్పటికి. దీన్ని తీసి ఇలా, ఇది జల్లెడి, ఇది కుండీ, ఈ కుండీలో మనం దీన్ని వడకొడతాం. అలా ఇలా పోసేసి అందులో వడగడతాం. అలా పోసిన తర్వాత దీంట్లో ఉన్న రాళ్ళు ఇవన్నీ కూడా అక్కడ ఇక్కడ వేస్తాం అంతా. దీంట్లో ఒక రాయి చిన్న పులుపు కూడా దిగదు, మామూలుగా అది రద్దు వచ్చేస్తుంది అన్నమాట. ఇది పెరుగులాగా దీంట్లో ఉంటది. ఇది సూర్యకిరణాలకి గట్టిపడిద్ది, ఒక బెల్లం పెచ్చులాగా సైజు ముక్కలు రెడీ అయింది. అది ఎప్పుడు ఒక 2-3 రోజుల తర్వాత, 2-3 రోజులు టైం పట్టింది. 2-3 రోజుల తర్వాత అది రెడీ అయిన తర్వాత దీని నుంచి ఇక్కడి నుంచి మనం కుండ తయారు చేసే విధానం కడిగి దీన్ని తీసుకెళ్ళి ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ఉన్న మట్టికి ఎన్ని కుండలు తయారవుతాయి? ఇదిగోమ్మా, ఇది 2, ఈ కుండీలు 2 కదా, దాంట్లో ఒక 50 కానీ 60 కానీ అవుద్ది. ఇదైనా అంతే, ఒక 50 కానీ 60 కానీ.
2 రోజులు పట్టిద్ది చెయ్యాలి అంటే. 2 రోజులు బట్టి అది అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి అక్కడ మట్టి తీసుకుని వచ్చి. ఈ సమస్య ఏంటంటే ఇదివరకైనా 40 సంవత్సరాల నుంచి కూడా మేము సొంతగా వడకొట్టుకొని దీన్ని పోసుకునేవాళ్ళం. ఇవాళ దీనికి మిషనరీ వచ్చింది అంటున్నారు. ఓకే, ఆ మిషనరీ ద్వారా కూడా కొంతమంది వాడుతున్నారు, చేస్తున్నారు కూడా. ఓకే, ప్రస్తుతానికి ఇది ఇక్కడ వరకు ఈ ప్రాసెస్. ఇది ఇక్కడి నుంచి మనం తయారు చేసే విధానం కాడికి వెళ్ళాలి. అంటే మీరు కూడా ఇప్పుడు ఫ్యూచర్లో ఏమైనా మిషనరీ తెచ్చి వాడతారా? వచ్చేస్తున్నాయి, అందరికి వచ్చేస్తున్నాయి మిషనరీ వస్తాయి, అందరూ కొనుక్కుంటారు కంపల్సరీ. ఎందుకంటే శ్రమ తగ్గిద్ది కదమ్మా, ఆ శ్రమ తగ్గడం వల్ల గ్యారంటీగా అందరూ మిషనరీ తెచ్చుకుంటారు. అంటే ఇంతకు ముందు కుండలు తయారీ విధానానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది కదా? చాలా మార్పు, పుట్టి కాదు కదా. ఇప్పుడు బట్టి కాల్చే విధానంలో కూడా మార్పు వచ్చింది, కుండ తయారు చేసే విధానంలో మార్పు వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ కరెంటు చక్రం కూడా ఇదివరకు కర్ర వేసుకుని ఇలా తిప్పేవాళ్ళం. ఆ తిప్పే విధానం కాకుండా ఇవాళ అన్ని సిలిండర్ లాంటివి వచ్చినాయి కరెంటుతో సంబంధించినవి. దాన్ని స్విచ్ చేసుకుంటే తిరుగుతూ ఉంటుంది, మొత్తం చేసుకుంటాం. శ్రమ తగ్గింది కొంచెం, చేసే విధానానికి సొంత పనికి శ్రమ తగ్గింది. ఇప్పుడు కుండ తయారు చేయడానికి ప్రాసెస్ మాక్సిమం మీరు బయటే చేస్తున్నారు కదా, ఒకవేళ వర్షాలు వస్తే అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు ఈ సూర్యకిరణాలకు ఆరబోసిన మట్టి ఉంటుంది కదమ్మా, అది తడితే మళ్ళీ దీంట్లో నానదు. అది తడితే నానదు, అది గాలి తగిలిందంటే, తడిసిన తర్వాత గాలి తగిలిందంటే నానదు. మళ్ళీ దాన్ని ఆరబెట్టుకొని 2 రోజులు మళ్ళీ సూర్యకిరణాలు వచ్చిందాక దాన్ని మనం మళ్ళీ ఆరబెట్టుకుంటానే ఉండాలి. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పోతే నానిద్ది, లేకపోతే నానదు, అసలు పనికే రాదు. అలా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏమన్నా కొంచెం వర్షం పడే విధానం ఏమైనా ఉంటే దీని మీద ఒక పట్ట లాంటిది వేసుకొని దాన్ని తడవకోకుండా జాగ్రత్త చేస్తాం. అది ఆ జాగ్రత్త వల్లే దాన్ని మళ్ళీ నెక్స్ట్ మనం చేసుకునే పనికి ఉపయోగించడానికి. లేదనుకో తడిసిందనుకో 2-3 రోజులు మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. మీరు ముందుగా జాగ్రత్త పడి దాన్ని జాగ్రత్త చేస్తాం అనమాట. అలా తడిసిన దాకా దాన్ని ఉంచాం, ముందే జాగ్రత్త పడి జాగ్రత్త చేస్తాం. అది ఇప్పుడు ఈ మట్టితో ఒక కుండలే కాకుండా వినాయకుడి విగ్రహాలు ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారా? కుండే కాదమ్మా, అన్ని రకాలు ఆల్మోస్ట్ వినాయకుడు విగ్రహం కానించి, చిన్న విగ్రహం కానించి 5 అడుగులు 4 అడుగుల విగ్రహం వరకు నేను చేసే ఉన్నాను. ఇదివరకు ఆల్మోస్ట్ నేను 4-5 అడుగుల వరకు కూడా నేను చేత్తోనే చేశాను, మోస కూడా కాదమ్మా, నేను చేత్తో కూడా చేసి ఉన్నాను. చిన్నవి కూడా అచ్చుల్లో నుంచి తీసేసి ఇదే మట్టి, ఇదే ప్రాసెస్ చక్కగా ఈ మట్టిని ఇలా ఇప్పుడు నేను చెప్పిన విధానంలో తయారు చేసుకొని అన్ని రకాల బొమ్మలు తయారు చేసుకోవచ్చు. ఒక బొమ్మలని కాదు, ఒక మంచినీళ్ళ కుండని కాదు, మోడల్స్ ఫ్లవర్ వాజ్ కానీ, లేదంటే ఇప్పుడు ఈ చేపల కూరలో సట్లు వస్తున్నాయి కదా, ఆ సట్లు కానీ, బిర్యానీ వండుకునే కుండలు కానీ, ఇవన్నీ కూడా ఏదైనా సరే ఇదే ప్రాసెస్లో వచ్చే మట్టే. అన్ని రకాల వస్తువులు, ఏ వస్తువు అయినా సరే దీని నుంచే వస్తుంది. ఈ ప్రాసెస్ చేయకుండా అసలు మట్టి మాకు అవకాశం కుదరదు. ఇప్పుడు నార్మల్గా స్టీల్ వస్తువులు అవిట్లో వండుకునే వాటికంటే మట్టి వస్తువులో వండుకునే వంట బాగుంటుందని అంటారు, అది నిజమేనా? ఈ విషయం కరెక్టే కమ్మా. చిన్న పెద్దల నాటి నుంచి కూడా, ఇవాళ మా చిన్నతనం నుంచి కూడా, ఇవాళ అది మేము ఇదివరకు చేపల కూర సట్టులో మేము సొంతగా ఇవాళ మాకు సొంతగా వండుకుంటా కూడా వాళ్ళు టయాలు లేవు, చేసుకునే వాళ్ళకి విధానాలు లేవు. ఇవాళ మట్టి కుండలో వండుకొని చేపల కూర సెట్ ఉందంటే దాంట్లో వండుకొని తింటే దాంట్లో ఉన్న చెడు అంతా కూడా మట్టి లాగేస్తుంది. అది కరెక్ట్. ఇప్పుడు పెరుగు తోడేస్తున్నారు, పెరుగు కూడా దాని విధానం ఇవాళ దాంట్లో ఉండే వాటర్ ఒక్కోసారి పెడితే వాటర్ పైకి వస్తుంది, ఆ వాటర్ పైకి రాకుండా కూడా మొత్తం మట్టి కుండ పీల్ చేసి గట్టి పెరుగుని ఇస్తుంది. అలాగే ఇవాళ అన్ని విషయాల్లో కూడా ఇవాళ వండుకుంటే ఇవాళ కట్లు పొయ్యి పెట్టి వండుకునే దానికను గ్యాస్ స్టవ్ వండుకునే దానికి ఎంత తేడా ఉంది. అలాగే ఆ రుచి వేరు, ఈ రుచి వేరు. అలాగే ఈ స్టీల్ ఆటికిను మట్టి దానికి కూడా అంత తేడా ఉందమ్మా. ఇవాళ దీన్ని వాడిన వల్ల ఆరోగ్యానికి మంచిదే కానీ ఏ రకమైన చెడు లేదు. అది ఈ మట్టి నుంచి వచ్చింది కాబట్టి మట్టి దాంట్లో ఏది వాడినా కానీ ఆరోగ్యానికి మంచిది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఓకే అమ్మా. మనం అక్కడ వడగొట్టుకునే స్టార్టింగ్ నుంచి కుండీ కాడి నుంచి వచ్చాం కదా, ఆ కుండీలో గట్టిపడిన తర్వాత మట్టిని తీసుకొచ్చి మనం ఇలా బాగా పాకం చేసుకొని, అంటే ఉదయం అయితే 6 గంటలకు లేచి 4:30-5ంటికి లేచి పట్ల మీద వేసుకొని ఒక 20 కుండలు అయ్యేటట్టుగా బాగా ఎక్కువగా వేసుకొని కాళ్ళతో తొక్కి చేతులతో పిసికి ఒక దగ్గర ఒక 1.5 గంటల సేపు వ్యాయామం టైప్లో ఎక్సర్సైజ్ టైప్లో చేసి దాన్ని ఒక జిగురు పదార్థం లాగా తయారు చేసి అప్పుడు దీని మీద మనం ఇలా ఉంటుంది. అప్పుడు దీన్ని ఈ చక్రం మీద మనం చక్రం మీద వేసుకుంటాం అనమాట. వేసేసి మనకి ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం, అది ఈ చేతులు 2 చేతుల్లో ఉన్న విద్య లాంటిది, ఏ ఐటెం కావాలి మనకి
టీ కప్పు కావాలా, ఫ్లవర్ వాజ్ కావాలా, అదే పెద్ద కుండ కావాలా, లేదా చిన్న కప్పులు లాంటివి కావాలా అనేది మనం చేసుకునే దాంట్లో అది మన బ్రెయిన్. ఈ కుండలు తయారు చేసే విధానంలో మనం ఎంత పెట్టుబడి పెడితే మీకు ఎంత లాభం వస్తుంది అంటూ? దీనికి పెట్టుబడి, టైం మెయింటెనెన్స్, ఒక పెట్టుబడి ఎంతని అంత లాభం అని చెప్పుకోకూడదమ్మా. కంటిన్యూగా ఇప్పుడు వ్యవసాయం చేసుకున్నాడు ఎలా బతుకుతున్నాడు, అలాగే ఇప్పుడు వర్షం పడింది అనుకో ఆ నెల కూర్చుంటామే, కొంచెం అగ్గిలేసినాయి అనుకో వర్క్ చేసుకుంటా ఉంటాం. ఏదైనా ఇదివరకు మీద ఇప్పుడు ప్రాసెస్ కొంచెం ఇదిగా ఉంది. కొంచెం కొండ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాడుతున్నారు. మంచినీళ్ళకి ఇవాళ ఐటమ్ ఇది చేస్తున్నాను చూడు, చిన్న సాసర కప్పు చేస్తాను. ఓకే. ఇప్పుడు మీ సంస్థలో మీరు పని వాళ్ళని ఎవరైనా పెట్టుకుంటారా, మొత్తం కుటుంబ సభ్యులు కలిసి కష్టపడతారా? ఓకే. వర్క్ చేసే వాళ్ళు ఎవరు లేరమ్మా. ఓకే. ఈ వర్క్ వచ్చిన వాళ్ళు ఎవరు బయటికి రారు, సొంత వర్క్ చేసుకుంటారు. ఇవమ్మా ఇది కప్పు, ఇలా కప్పు అన్నమాట. ఇది టీ తాగే కప్పు. కొంచెం చేయబట్టు అలా పట్టుకో. ఇప్పుడు దీని మీద సాసర్ చేస్తాం. ఈ చక్రం తిరిగితేనే ఇది మనం పని చేయగలుగుతాం. మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయమైనా కానీ స్కీములు కానీ వస్తున్నాయా? స్కీములు ఏమి లేవమ్మా. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ సొంతగానే ఒక్కొక్క దానికి ఈ కరెంటు సార్లని దీనికి సిలిండర్ పెట్టుకొని ఒక బెల్ట్ వేసుకొని తిప్పుకుంటాకి అవకాశంగా ఏంటంటే మనం సొంతగా ఒక 18,000 20,000 అవుతుంది. ఒక మిషన్ బెల్ట్ కానీ దాని మీద దానికి సిలిండర్ కానీ ఏదైనా సరే కొనాలంటే ఒక 20,000 పెట్టుకుంటే ఇక మనం తిప్పకుండా ఇది తిరుగుతూనే ఉంటది, చేసే పని లేదు. అది ఇంత ముందుకి ఇప్పటికి టెక్నాలజీ వల్ల చాలా మార్పు అయితే వచ్చింది. చూపిస్తాను ఇది నేను ఎలా తిప్పుకునేవాళ్ళం. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయడం, స్టీల్ సామాన్లు ఎక్కువ యూజ్ చేయడం చేస్తున్నారు. ఈ మధ్య కొద్దిగా ఈ మట్టి వస్తువుల్లోకి రావడం మొదలు పెట్టారు కదా, అంటే ఇవి వాడడం వల్ల చాలా మంచిది కదా? మంచిదే కదమ్మా. ఆశపడ్డాము. ఇది సాసరం, కప్పు రెడీ అయిపోయింది. కప్పు రెడీ అయిపోయింది. ఇది ఇంకా మనం ఎండలో తయారు చేసింది ఆరబెట్టుకొని దాన్ని మనం బట్టీలో వేస్తేనే మళ్ళీ మనకు పని చేస్తుంది. ఒట్టి పచ్చిగా అయితే అది పనికిరాదు, మళ్ళీ పగిలిపోతుంది. తర్వాత వాటర్ తగిలితే నానిపోద్ది. ఓకే. అలా అది అలాగైతే కాసేపు ఉంటుంది నీళ్ళు పోసిన. ఇప్పుడు దాన్ని మనం అగ్గిలో పెట్టుకొని ఒక 2 రోజులు 3 రోజులు అగ్గి తగలకుండా గాలికి ఆరబెట్టుకొని బట్టీలు ఇప్పుడు వేసిన బట్టీలు తీసుకొని దాంట్లో బట్టీలో కాలిస్తే రేపొద్దున మనం వాడుకుంటాకి టీ తాగటానికి బాగుంటది, ఉపయోగపడుతుంది. అండ్ ఇది మాన్యువల్ అన్నమాట, మనం తిప్పుకుంటూ చేయాలి. తిప్పుతున్నప్పుడే ఇది వర్క్ అయితే అవుతుంది చేయడానికి ఈజీగా. అండ్ ఇందులో మెషినరీ కూడా ఉంది, అందులో బెల్ట్ అనేది వచ్చింది, స్విచ్ ఆన్ చేసుకుంటే అది తిరుగుతూనే ఉండేది, మనం చేసుకోవచ్చు. చూసారు కదా 2 minutes లో అందమైన కప్ అండ్ సాసర్ ని మనకి అంకుల్ అయితే తయారు చేసి చూపించారు. ఇప్పుడు వేరే మోడల్ అయితే చేస్తున్నారు, అవి కూడా చూద్దాం. ఇది ఒక ఫ్లవర్ వాజ్. ఇది మోడల్ ఎలా ఉంది? సూపర్ గా వచ్చింది. ఫ్లవర్ వాజ్ కూడా చాలా బాగా వచ్చింది. దీని ఇంకొక ఐటెం చెప్తాను. దీనికి ఫ్లవర్ వాజ్ కూడా రెడీ అయిపోయింది. సో ఫ్లవర్ వాజ్ కూడా రెడీ అయిపోయింది. ఇది ఒక మోడల్లో చేసేసారు. ఇంకా ఇట్లాంటి డిఫరెంట్ స్టైల్స్ లో చాలా స్టైల్స్ లో చేస్తారు. ఐటమ్స్ ఉన్నాయి. ఏ ఐటమ్ అయినా ఈ చేత్తోనే చేయగలం, చిన్నది కానీ పెద్దది కానీ ఏ సైజ్ అయినా. టాలెంట్ ఉంటే టాలెంట్ అది. కంప్యూటర్ లో ఇప్పుడు వచ్చిన కంప్యూటర్ యుగంలో ఈ చేతుల్లోనే ఉంది మా కంప్యూటర్. మేము చేయగలం ఏదైనా. మేము నోటితో నువ్వు చెప్పగలిగితే నేను చేయగలం, అలా చేసి చూపిస్తాం. మీరు ఒక ఐటమ్ గీసి ఇచ్చినా చేసేయగలం. ఓకే. ఐటమ్ మీద ఆర్ట్ వేసి ఇచ్చినా నేను చేయగలం. ఎవరైనా వచ్చి మోడల్ కావాలని అడిగితే కావాలని చెప్తే దాన్ని మనం చేసి చూపిస్తాం. ఇంకా 2 ఐటమ్ చేయనా చేసి చూపించండి. మాన్యువల్ గా అయితే ఇలా తిప్పుకొని మనం చేయాలి. మా చిన్నతనం నుంచి కూడా ఇలా తిప్పుకొని చేసాము. ఇప్పుడు ఈ కొత్త ఐటమ్స్ వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా ఎవరైనా మాకు ఇట్లా చేయడం ఇంట్రెస్ట్ ఉందని వస్తే మీరు నేర్పిస్తారా వాళ్ళకి? అది నేర్పమ్మా. ఇక్కడ మనకి ఇక్కడ కుదరదు.
మీరు అక్కడ ఒక ఐటమ్స్ తయారు చేయించి ఒక రూమ్ పెట్టేసేసి దీనికి ఒక చక్రం కొనేసేసి ఒక చక్రం పెట్టేస్తే నాకు జీతం ఇస్తే వచ్చి చేస్తాం. కుర్రోళ్ళకి ఏ రోజు కావాలంటే ఆ రోజు చూపిస్తాం, చేపిస్తాం, ఒక యాంగిల్లో తయారు చేయగలం. పిల్లలకి అది ఒక సంతోషకరమైన వార్త కదా. అది పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా దాని దగ్గరికి వచ్చి ఇంట్రెస్ట్ గా చూడగలిగిన ఐటమ్ ఇది. చేద్దాం, దాని గురించి పెద్ద ఇదేం కాదు. అది ఇక్కడికి వచ్చి చూస్తాం అనేది వాళ్ళు రాలేరు, దూరం రాలేరు కదా, పని ఆగిపోద్ది ఇక్కడ. నాకు ఇక్కడ పని ఆగిపోకుండా ఇది పెరుగు ఇప్పుడు కొత్తగా ఐటమ్ వాడుతున్నారు. ఏం వాడుతున్నారు? పెరుగు కప్పు తోడేసుకోవడానికి. అవును, ఇది 1/2 లీటర్ పడుతుంది. కొలత కూడా అదే వచ్చేస్తుంది మనం చెప్పకుండానే. మనం చెప్పుకోకుండానే కొలత కూడా కరెక్ట్ 1/2 లీటర్ పట్టింది. చేతులు అట్ట కట్ చేసేస్తాయి. దాన్ని అలవాటు ఎప్పటి నుంచో మనం చెప్పాం అనుకున్నామంటే అది కరెక్ట్ గా వచ్చేసిద్ది. ఇన్నేళ్ళగా ఇదే వృత్తిలో ఉన్నారు కదా, ఇందులో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమన్నా ఉన్నాయా? సమస్యలు ఏముందమ్మా, ఇదిగో ఇది పెరుగు కప్పు. పెరుగు 1/2 లీటర్ దాంట్లో తోడేసుకోవచ్చు ఇప్పుడు స్పాట్ లో. ఏది మనం కాల్చి ఇచ్చిన తర్వాత ఓకే, బట్టీలో పెట్టిన బయట ఆరబెట్టుకొని దాన్ని బట్టీలో వేసుకొని ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత రేపు పొద్దున దీని మీద ఒక మూత కూడా వస్తుంది. మూత కూడా ఉంటుంది, ఇప్పుడు చేయడానికి కుదరదు. ఆ మూతతో సహా మనం తీసుకెళ్ళి తోడేసుకొని ఒక పక్కన పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో దానిలాగా బాగా తోడుకుంటారు. అంకుల్, ఈ వృత్తిలో అసలు మీ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైందంటే మీరు స్టార్ట్ చేశారా లేకపోతే మీ పెద్ద వాళ్ళ దగ్గర నుంచి? నాన్నగారేనమ్మా, మా నాన్నగారి దగ్గర స్టార్ట్ చేసాం. మా నాన్నగారు కూడా ఇదే వర్క్. అయితే ఆయన ఏమీ రూపాయి సంపాదించలేదు. ఆయన అట్టాగే చేసుకుంటాం, తింటాం. అప్పుడు ఇవన్నీ లేవుగా, ఇంత రూపాయి కూడా లేదు. కుండ కొనేవాళ్ళు కూడా అప్పుడు ఎంత తక్కువ, కుండ వాడేవాళ్ళు కూడా తక్కువ. ఇవాళ కుండ బాగా వాడుతున్నారు, పర్వాలేదు. ఇది ఇళ్లలోకి వెళ్ళినా నీళ్ళు, ఇళ్లలోకి వెళ్ళినా ఏంటి, ఇళ్లలో గృహప్రవేశం చేసినా ఏదైనా ఒడుగు చేయాలన్నా ఈ ముంతలు అవసరం ఎవరికైనా సరే. ఇళ్లలోకి వెళ్ళటానికి, ఒడుగు చేయటానికి, ఒకవేళ గుళ్ళలో ఏదన్నా కలిసేలు పెట్టాలన్నా ముంతలుగా ఇవి పెట్టుకొని అది ఎక్కువ వాడతారు అన్నమాట. కడముంత అంటారు, కడముంత అంటారు మా భాషలో. అది అన్నిటికీ వాడతారు, పూజలకి వాటికి ఫైనల్ గా వాడతారు. ప్రతి మనిషి ఒకటి వాడేది లాస్ట్ ఫైనల్ లో వాడేది ఒకటి ఉంటది, అస్థికులు. అస్థికులు ఈ పిడతలోనే వేస్తారు, కడముంతలు. ఇది లేకుండా మనిషి అస్థికులు ఎక్కడ కలవటానికి వీల్లేదు. ఈ కుండలోనే వేసుకొని ఆ కుండలో కలవాల్సిందే. ఆ కుండలో వేసుకొని ఇది కాశీలో కలిపినా కృష్ణానదిలో కలిపినా దీంట్లో కలవాల్సిందే. దీంట్లో వేసుకొని దాన్ని పరిశుభ్రంగా తీసుకెళ్ళి అక్కడ కలిపేసి వస్తారు. ఇది ఇంపార్టెంట్ చాలా జీవితంలో మనిషికి, ప్రతి వాడికి ఇది. సరే, నా జీవితం గురించి చెప్తాను. నేను చిన్న వయసులోనే 7th క్లాస్ వరకు చదివాను తల్లి. విజయవాడ సిటీ, గుణదల మాది. నేను మా నాన్నగారు ఇట్టగే కుండలో తయారు చేసేవాడు. ఆయన అంత ఎంత డెవలప్మెంట్ అప్పుడు లేదు. అయితే నేను వద్దన్నా కానీ అప్పుడు ఈ చక్రం కాదమ్మా, ఈ మొల ఉండేది. ఇంత మొల మీద తిరిగేది. ఇక్కడ ఒక చిన్న దిమ్మలాగా ఉండేది. ఆ దిమ్మలో ఆ మొల దింపితే ఈ చక్రం అంతా కిందట దీనికేం బాల్స్ ఉన్నాయి, దానికి ఒక స్టేక్ ఇది ఒక చెక్క ఉండేది, ఇది మొలలాగా. ఆ గుంటలో దాన్ని పెట్టి తిప్పితే తిరిగేది. ఇట్లా తిరిగేది కాదు, పడిపోయేది, ఇటు పడిపోయేది, ఇటు పడిపోయేది. దాని మీద నేర్చుకున్నాను. అసలు ఇట్లా పట్టుకుంటే ఇటు నిలబడుతుంది, అటు పడిపోయాడు, ఇటు పడిపోయాడు. అలాంటి దాని మీద నేను వర్క్ నేర్చుకున్నాను నా చిన్నతనం నుంచి. 7వ తరగతి డిస్కంటిన్యూ చేసుకొని చదివేది లేకపోతే దాన్ని బట్టి అక్కడి నుంచి డిస్కంటిన్యూ అయిపోయిన తర్వాత నిదానంగా ఆ పని చేసుకొని ఆ పని నుంచి డెవలప్ చేసుకుంటా నా వర్క్ కంటిన్యూగా ఎప్పుడు చేసుకుంటానే వచ్చాము. అక్కడి నుంచి సరైన మట్టి సదుపాయం దీనికి ఒక విజయవాడ సిటీలో దొరకపోతే అక్కడి నుంచి ఈ కొత్తూరు తాడేపల్లి నుంచి మేము మట్టి తీసుకెళ్ళి, ఎనమల చెరువు ఉంది, ఆ చెరువు నుంచి మట్టి తీసుకెళ్ళి ఆ మట్టితోనే తయారు చేసుకొని విజయవాడ సిటీలో ఉండేవాడు. ఆ సిటీలో కొంచెం బట్టి లేకుంటే పోగాని అదని ఇదని చాలా దానికి ఇబ్బందులు కలిగినాయి. ఆ ఇబ్బందుల ద్వారా ఏం చేసామంటే ఇక్కడికి వచ్చి దీన్ని ఇక్కడ స్థలం ఒకటి కొనుక్కొని సొంతగా దీంట్లో ఇక్కడ వర్క్ మొదలుపెట్టి దగ్గర 32 సంవత్సరాలు నేను ఇక్కడికి వచ్చి. నా లైఫ్ 40. ఏది వర్క్ 40. 10 ఏళ్ళు అక్కడ చేసుకొని ఇక్కడికి వచ్చాక ఒక 32 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 5 అమ్మాయిలు. ఈ 5గురిని తీసుకొచ్చి 10th క్లాస్ వరకు చదివించాను. నేను ఎక్కువ చదివిలేదమ్మా. 10th క్లాస్ మాత్రం పూర్తి చేయించాం.
10th క్లాస్ నుంచి 10th క్లాస్ అవ్వటం, ఎవరో ఒకరు రావటం, మేము చేసుకుంటామని మా చుట్టాలని రావటం, అలా పెళ్లి చేయడం, అట్లా ఈ వర్క్ మీద మొత్తం కూడా ఇదే వర్క్, కుటుంబం మొత్తం ఇదే వర్క్ మీద సాధించుకుంటూ వచ్చాం. వచ్చిన తర్వాత ఏదో కొన్నాళ్ళకి పిల్లలందరూ పెళ్ళిళ్ళు అయిపోయింది. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 2 పిల్లలు, ఒకిద్దరికేమో 2 అబ్బాయిలు, ఒక ముగ్గురికేమో అమ్మాయి అబ్బాయి. వాళ్ళు ఇవాళ టెక్నాలజీ వచ్చింది, ఇవాళ పని చేసుకునే మార్పులు వచ్చినాయి కాబట్టి వాళ్ళు కొంత చదువుల్లో కూడా కొంచెం ముందుకు వచ్చారు. డెవలప్మెంట్ ఆ రోజున మాకు లేదు, ఇవాళ డెవలప్మెంట్ అయ్యారు కాబట్టి మా పిల్లల్ని కొంతవరకు గట్టి చదువులు చదువుతున్నారు మా అమ్మాయిలు. పర్వాలేదు. ఇది ఈ వర్క్ అనేది నేను కంటిన్యూ ఇప్పుడు వర్క్ చేస్తానన్నా. మాకేంటంటే విజయవాడ సిటీ మార్కెటింగ్ లేదు. విజయవాడ సిటీ మార్కెట్లో ఏమవుతుందంటే సహజంగా వాళ్ళు 10 రూపాయలు దాన్ని 5 రూపాయలు అడుగుతారు. మనం ఈ మార్కెటింగ్ మాకు సాలదు, ఈ మార్కెట్ చేస్తే ఇక్కడ భోజనం కూడా జరగదు. అదే చేసేవాళ్ళు చేస్తున్నారు, చేసిన వాళ్ళు ఇంతవరకు ఏం డెవలప్ అయిన వాళ్ళు లేరు. ఇక్కడ వేసిన వాళ్ళు ఎవరు. ఇక మేము మాత్రం కంపల్సరీగా మాకు నల్గొండ జిల్లా, మిర్యాలగూడెం, నల్గొండ, తెలంగాణ మార్కెటింగ్ మాదంతా. మా పిల్లలు కానీ నాది కానీ మొత్తం తయారు చేసిన వర్క్ మొత్తం కూడా అక్కడికే తీసుకెళ్ళిపోతాం. వాళ్ళు వస్తారు, వచ్చి మాకు ఇది ఈయన కావాలి, ఈయన కావాలి, ఇది పెద్ద కొండలు ఈయన కావాలి, చిన్న కొండలు ఈయన కావాలని మొత్తం చెప్తారు. వివరంగా చెప్పినప్పుడు దాన్ని బట్టి అడ్వాన్స్ ఇచ్చి వెళ్తారు. అది కరెక్ట్గా మనం నెలకు చేస్తామా, 20 రోజులు చేస్తామా, నెల 10 రోజులు చేస్తామని ఒక టైం మెయింటైన్. ఆ టైం ప్రకారం మాట తప్పకుండా అలాగే ఆ సరుకుని డెలివరీ చేసి అందిస్తాం. బట్టీలు వేసి అటు కాల్చి వెంటనే ఫోన్ చేస్తే వచ్చేస్తారు, క్యాష్ కట్టేస్తారు, వెంటనే తీసుకెళ్ళిపోతారు. నో ప్రాబ్లం. మార్కెటింగ్ నో ప్రాబ్లం. మార్కెటింగ్ ఇక్కడైతే లేదు. ఇక్కడైతే కొంచెం కష్టం. ఇక్కడ మనం వెళ్ళి అడిగేసుకోవాలి. వాళ్ళు అక్కడి నుంచి దూరం. ఇవాళ మార్కెటింగ్ కూడా ఫుల్గా ఉంది. ఇది తయారు చేసే వాళ్ళకంటే కూడా అమ్మేవాళ్ళు ఎక్కువయ్యారు. అది కూడా మన ఇక్కడ కాదు, తెలంగాణ ఏరియా. అక్కడ ఈ మట్టి లేదు, అక్కడ వాతావరణం లేదు, అక్కడ తయారు చేసేవాడు సరైన వాడు లేడు, ఆ మట్టి కూడా సరైన మట్టి కాదు. దానివల్ల అక్కడి నుంచి మనకు మార్కెటింగ్ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి మనం అనుకున్న రేటు ఇక్కడ మీద 10 రూపాయలు పెంచే తీసుకొని మన భవిష్యత్తులు జరుపుకుంటున్నాం. అది కూడా ఏంటంటే ఒక 6 నెలలే ఉంటుంది. అది ఆ సీజన్ కూడా నవంబర్ టు మే నెల, డిసెంబర్ టు మే నెల అంతవరకు. మళ్ళీ కథమ 4 నెలలు, కథమ 5-6 నెలలు కూడా ఇది అనేది వర్షాల వల్ల ఇంకో రకం మార్కెటింగ్ ఉండదు. ఒక 6 నెలలు మాత్రం కన్ఫామ్ పక్కగా 6 నెలలు మాత్రం కన్ఫామ్. ఆ పక్కగా 6 నెలలు గట్టిగా చేసే వాళ్ళకి ఈ వానాకాలం కూడా ఏదో అది పూర్తిగా చేసుకునే వాడికి అవకాశం దొరుకుతుంది. అది కూడా ఏంటంటే వీటి మీద పెద్ద ఇదేం సంపాదించే కెపాసిటీ ఏం కాదు. ఇది మన వృత్తి, మన కుల వృత్తి, మనం పోగొట్టుకోకుండా. ఇక ఇవాళ మా తర్వాత చేసేవాళ్ళు లేడు, అసలు మా తర్వాత చేసేవాళ్ళు లేరు, అసలు చేసే పిల్లలే లేరు. అందరూ చదువులకు వెళ్ళిపోయారు. మొత్తం అంత బాగా మేము చేసినంత వరకే మాతో పాటు ఎప్పటి నుంచో కొంతవరకు మరుగుపడిపోద్ది. ఆ టైంలో కుండ సహజంగా దొరకదు కూడా. కొన్నాళ్ళు తిరిగితే కుండ దొరకదు, చేసేవాడు ఉండడు. అలా తయారైందమ్మా ఈ చేతి వృత్తి. మాకు కూడా ఇప్పుడు కూడా ఎవరో గవర్నమెంట్ చేస్తుంది, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారనే సాహసం అనేది లేదు. మా స్వశక్తిగా మేమేం చేసుకున్నాం, మేము కష్టపడి ఆ 10 రూపాయలు తెచ్చుకొని తింటమే తప్ప గవర్నమెంట్ లోన్లు ఇచ్చి లేకపోతే దీనికి ఒక ప్రాజెక్ట్ లాగా పెట్టి కొంచెం అభివృద్ధిలో చేద్దామని ఆలోచన ఎవరికే లేదు. ఏమీ లేదు అసలు. దీనివల్ల ఉపయోగమే లేదు. ప్రభుత్వాల వల్ల ఉపయోగం లేదు, రాజకీయం వల్ల ఉపయోగం లేదు. మన కష్టం మనం తింటాం. అది ఇవాళ ఉన్న శ్వాసలో నడిచేది. అది ఒక రాజకీయం వైపు ఉన్నామా, ఒక రాజకీయం వైపు లేవా అనే సమస్యలు లేవండి. మా కుమ్మర్లకు అలాంటివి ఏమి ఉండవు. మా వృత్తి పని ఏదో మేమేదో మా దుడ్లో మేము కూర్చొని తింటామండి. బయటకు వెళ్ళి ఇదే అదేమి శాసించే శక్తులు కూడా వీళ్ళకి దగ్గర లేవు. మా కష్టం మేము తింటాం అంతవరకు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన అన్నాడు, ఈయన అన్నాడు అనుకునే సమస్యలు కూడా రాజకీయ పరంగా కూడా లేవు. వెళ్ళాలి ఎక్కడమా బాగా లుంగి గోసి పెట్టేసేసి కష్టపడి ఆ మట్టి తొక్కుని చెక్క తిప్పుకుంటామా, అంతే. సాయంత్రానికి తింటామా, పడుకుంటామా, అంతవరకేనా మా వరకు. ఇది దీని హిస్టరీ మొత్తం కూడా ఇది. చూసారు కదా నిమిషాల్లో ఇంత పెద్ద కుండండి నీట్గా ఎంత బాగా చేశారో. దీని తర్వాత ప్రాసెస్ వచ్చేసరికి ఇవి తీసుకొని వెళ్ళి కొంచెం సేపు ఎండలో ఉంచిన తర్వాత బట్టీలో పెట్టేసి కాలుస్తారంట. దాని తర్వాత ఇది రియల్ లైఫ్లో యూసేజ్ అయితే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇది మళ్ళీ యూజ్ చేసిన వాటర్ కలిపిన మామూలు మట్టి రూపంలోకి వచ్చేస్తుందంట. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదామండి ఇప్పుడు. ఓకే, చూసారు కదా ఇందాకైతే ప్రాసెస్ అంతా మనం చూసేసాము. కుండ కూడా ఎలా నీట్గా తయారు చేశారో కూడా చూసాం. ఇదైతే ఫైనల్ స్టేజ్ అని చెప్తున్నారు. ఇక్కడ ఏ ప్రాసెస్ జరుగుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు అక్కడ చూసారు కదా కుండ తయారయ్యే విధానం మొత్తం కూడా అన్నీ కూడా చూసారు. దాన్ని ఒక వారం రోజులు ఆరబెట్టుకొని దాన్ని తీసుకొచ్చి ఇలాంటి బట్టీలో
మొత్తం దీంట్లో సంబంధించి ఆ కుండలు తయారైన ఐటమ్స్ మొత్తము, దాంట్లో కట్టెలు, ఓక, ఆల్మోస్ట్ అన్నీ కూడా దాంట్లో అన్నీ కూడా చక్కగా పేర్చి దాంట్లో అన్నీ భద్రపరిచి ఇలా పైన కప్పేస్తాం. అది ఇందాక మీరు చూసారా, అది పెట్టున్నాయి. కప్పిన తర్వాత ఇది ఇక్కడికి ఈ మంట రేజ్ చేస్తాం. రేజ్ చేసినప్పుడు ఒక 3 గంటల సేపు ఈ రేజ్తోనే ఆ లోపల కుండ ఎట్టు పట్టుకుంటే బాగా కాలేటట్టుగా ఉండాలి. వీటెక్కాలి బాగా. ఆ వీటెక్కిన తర్వాత ఒక 3 గంటల తర్వాత దీన్ని ఈ కట్టెలు లోపలికి వేస్తే లోపల మనం కట్టెలు, ఓక, కట్టెలు అన్ని బేర్చాం కదా, ఆ బేర్చినన్ని కూడా ఈ మంటకి అవి కూడా అంటుకొని మొత్తం ఫైర్ అవుద్ది. ఫైర్ అంటే ఎమ్మటే అవ్వదు, ఒక 3 గంటలు పడుతుంది. 3 గంటల ప్రాసెస్ లో మొత్తం కుండ మొత్తం కూడా క్లియర్ గా కాలుద్ది. దాంట్లోకి నీళ్లు పోసినా మనకి ఇబ్బంది ఏమనదు. అదే కనుక ఆ కాల్పులో తక్కువ నీళ్లు పోతే దాని మన ఇచ్చిపోతుంది. ఆ ఇచ్చిపోకుండా మనం ఏంటంటే సరిపోని కాల్పు ఎంత టైం తీసుకున్నా 3 గంటలు కానీ 2 గంటలన్నర కానీ 3 గంటలు కానీ 3 గంటలు పక్క 3 గంటల టైం కాలిన తర్వాత మాకు దాని వివరం తెలిసిపోతుంది. మేము వెనకాల దానికి ఒక ఇది పెట్టుకుంటాం, హోల్స్. ఆ హోల్స్ని బట్టి చూసుకున్న తర్వాత దాని కాలు పని తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత ఇక దాన్ని అప్పుడు ఇది కూడా మూసేస్తాం. ఇక మొత్తం కూడా ఫైర్ పైకి వచ్చినప్పుడు మనం వేసిన పట్టాలు ఆ ఫైర్ని ఆపేసి కుండ మొత్తం తీసుకునేలాగా కుండ పీల్చుకుంటుంది అనమాట ఆ వేడిని. అప్పుడు కుండ కాలిపోతుంది. తెల్లారి ఉదయం 6 గంటల నుంచి మనం ఆ పట్టాలు తీసేసి దాన్ని ఇప్పుడు ఈ కవరు ఇందాక వర్షం వచ్చింది, ఆ వర్షం వల్ల వర్షానికి అవి తడవకుండా గోడ తడవకుండా ఉంటాను. కానీ ఈ పట్టా అనేది మనం జాగ్రత్తగా చేసాం. ఇది కుండకి సంబంధించిన ప్రాసెస్ మొత్తం కూడా ఇదేనమ్మా. ఈ మా జీవితాలన్నీ కూడా ఇలా కష్టం మీద బ్రతకటమే. ఇంకా ఇది మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ సరుకు అంతా మార్కెట్ ఎవరు కావాలంటే వాళ్ళకి తీసుకెళ్ళి కొట్టులో, విజయవాడ సిటీలో కానీ లేకపోతే ఇంకా దూరం కానీ ఎక్కడైనా ఎవరు కావాలంటే వాళ్ళకి, ఎక్కువగా విజయవాడ వాళ్ళు తక్కువ, మాకు అటు పైనుంచి వస్తారు. అయితే వాళ్ళకి మనం ఫోన్ చేస్తే వచ్చేస్తారు. వచ్చేసి వాళ్ళకి ఏమేమి కావాలో అవి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంతవరకు ప్రాసెస్ ఏంటంటే కుండలన్నీ పేర్చి దాని మీద కట్టెలేసి దాని మీద మళ్ళీ మా పాత కుండలు ఉండేవి కాలనీ, ఆ ముక్కలు పగలగొట్టి ఆ ముక్కల్ని పైన కప్పి దాని మీద మళ్ళీ గడ్డి మీద మళ్ళీ మట్టేసి ఎటు ఆవిరిపోకుండా 2-3 గంటల ప్రాసెస్ పెట్టుకొని చేసేవాళ్ళం. అది ఇప్పుడు కాదు, 40 సంవత్సరాల నుంచి అదే వరకు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి ఈ పట్టాలు వచ్చినాయి, వీటాపి ఆ పట్టాలు కప్పడం వల్ల ఓన్లీ కుండలో ప్లస్ కట్లు ఆ 2 వేసేసి దాని మీద పట్టేస్తే అయిపోతుంది. తెల్లారిపోతుంది. తీసుకునేటప్పుడు కూడా ఈ మట్టి పెంకులు ఇవన్నీ తీసుకునే పని ఉండదు. ఆ పట్ట అట్టంటే వచ్చేస్తుంది. వర్క్ చాలా ఈజీగా ఉంది. ఆ కనిపెట్టిన మహానుభావుడు ఎవరో కానీ మాకు మాత్రం ఒక వరం లాగా దొరికింది. అది గ్యారంటీ అమ్మా. ఎక్కడ ఈ వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఆ పట్టాలు మాత్రం చేసుకునే కుండల పని చేసుకునే వాళ్ళకి మంచి వరంగా దొరికినాయి. చాలా శ్రమ తగ్గిద్ది, చాలా మహా కష్టమైన శ్రమ అది. ఆ శ్రమ తగ్గించాడు ఆ మహానుభావుడు ఎవరో కానీ. అదమ్మా ఈ ప్రాసెస్. అది చూసారు కదా, ఒక మట్టి వస్తువు తయారు చేయడానికి జరిగే ప్రాసెస్ మొత్తం మనం ఈ వీడియోలో అయితే చూసాం. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.